ఎవరైనా వ్యాపారం చేస్తే లాభాలు రావాలని కోరుకుంటారు, ఫుల్గా సంపాదించాలనుకుంటారు. దీనికోసం రాత్రనక పగలనక కష్టపడతారు. కానీ వీళ్ళు మాత్రం నష్టాల కోసమే పనిచేస్తారు. సర్కారుకు ఎంత నష్టం వస్తే వీళ్ళంత బాగా పనిచేస్తున్నారన్నమాట. మరి అంత గొప్ప అధికారులు ఎక్కడున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. ఖమ్మం జిల్లాలో పాడి రైతుల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ డైరీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నష్టాల్లో మునిగిపోతోంది. 1970లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు రోటరీ నగర్లో పాల శీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొదట్లో బాగానే నడిచిన ప్రైవేట్ డైరీల ఎంట్రీతో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ డైరీకి కష్టాలు మొదలయ్యాయి. డైరీని లాభాల బాటలో నడిపించాల్సిన అధికారులు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. పాల అమ్మకానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ల నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయంటున్నారు స్థానికులు. సాధారణంగా 3 ఏళ్లకోసారి డిస్ట్రిబ్యూటర్లకు టెండర్లు నిర్వహించాలి. కానీ ఇప్పుడు 4 ఏళ్లు దాటినా పాతవారనే కొనసాగిస్తున్నారని చెప్తున్నారు. పాలు సేకరించేందుకు గ్రామాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరినా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ డైరీలకు పాలు పోయాల్సి వస్తోందని చెబుతున్నారు. వచ్చినటువంటి రైతాంగం పాలు తీసుకొచ్చేసి ఈ పాలని డైరీ ఫామ్లో పోస్తూ ఉన్నారు. ఆ పోసేటటువంటి పాలను కూడా అక్కడ ఇచ్చినటువంటి గుత్తేదారు టెండర్లు పిలిచి 3 సంవత్సరాలకు ఒకసారి టెండర్లు పిలవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు 5 సంవత్సరాలు గడిచినా కూడా ఒక్కరే దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వంకి వచ్చేటటువంటి ఆదాయాన్ని కూడా పూర్తి స్థాయిలో గండికొడతా ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్లతో అధికారులు కుమ్మక్కయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాల అమ్మకంలో లాభాలు వస్తున్నా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారని స్వయంగా అధికారులు చెప్పడమే దీనికి నిదర్శనమంటున్నారు. ఇంత జరిగినా పాత డిస్ట్రిబ్యూటర్లను కొనసాగించడమేంటని ప్రశ్నిస్తున్నారు. పాల ట్రాన్స్పోర్ట్ విషయంలోనూ అక్రమాలు జరుగుతున్నాయంటున్నారు స్థానిక రైతులు. 5 ఏళ్లుగా ఒకే వ్యక్తికి ట్రాన్స్పోర్ట్ టెండర్లు కేటాయించారని చెప్తున్నారు. పాలు రవాణా చేయకపోయినా బిల్లులు చెల్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పాల కేంద్రం ముందున్న అవుట్లెట్ తెరవకపోయినా లీటర్కు ₹1.50 చొప్పున బిల్లులు పొందినట్టు చెబుతున్నారు. ఖమ్మం పట్టణంలో 8 కేంద్రాలు ఉన్నాయి. పాల కేంద్రాలు రోజుకు 3000 లీటర్లు పాలు అమ్మటం జరుగుతూ ఉన్నది. ఇక్కడ పాల కేంద్రం యొక్క ప్రధాన ద్వారం దగ్గర 1000 లీటర్ల పాలు ప్రతిరోజు అమ్ముతా ఉన్నారు. దానికి కూడా కమిషన్లు చేతివాటం చూసేటటువంటి ప్రభుత్వం పాల కేంద్రాలుగా నిర్వహిస్తున్నటువంటి కేంద్రాలు ఆక్రమణకు గురవుతున్నాయి. పాల ఉత్పత్తులను ప్రజలకు అందేటటువంటి విధంగా ప్రభుత్వానికి ఆదాయానికి గండిపడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యతను విస్మరించకూడదు. అది ప్రభుత్వ ఖజానా అంటే ప్రజల ఖజానా, దాన్ని నిలబెట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానిది, పాలకులది అని చెప్పని ప్రజాస్వామికవాదులుగా మేము విజ్ఞప్తి చేస్తాము. అధికారులు మాత్రం అక్రమాలకు ప్రసక్తి లేదంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నా పాలు అమ్ముతున్నారని చెప్తున్నారు. ప్రతిరోజు ఖమ్మం పట్టణంలో 5000 లీటర్ల పాలు అమ్ముతున్నారని అధికారులు చెప్తున్నారు. ఇందులో లీటర్కు 50 పైసల చొప్పున 25,000 వరకు నష్టపోతున్నారని అంటున్నారు. ప్రస్తుతానికి ఖమ్మం జిల్లాలో 20,000 లీటర్ల సేకరణ దిశలో సాగిపోతున్నది. సేల్స్ కూడా వచ్చేసి 10,000 లీటర్ వరకు చేస్తున్నాము. 2011 నుంచి ఉత్పత్తిదారుల సహకారంతో, రైతుల సహకారంతో ప్రైవేట్ కాంపిటీషన్ని తట్టుకొని విజయ డైరీ డెవలప్మెంట్ చేయడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా డైరీ పరిస్థితి ప్రస్తుతం ప్రమాదంలో పడింది.